కార్తీక శుద్ధ ద్వాదశి లేదా కార్తీక పౌర్ణమి రోజు ధ్రువోపాఖ్యానం చదవటం లేదా వినటం వల్ల ఎంతో అదృష్టం. దానివల్ల ఆయుర్దాయం కలుగుతుంది. గ్రహణం వల్ల ఏదైనా ఉద్రిక్త ఫలితం రాబోతుంటే అటువంటి ఫలితంలు ఆగిపోయి శుభమును పొందుతారు. కీర్తినిస్తుంది. భాగవతంలో ధ్రువోపాఖ్యానం అనే ఒక ఉపాఖ్యానం ఉంది. ఎంతో పుణ్యం చేసుకున్నవాడు, ఈశ్వర అనుగ్రహం పొందినవాడు మాత్రమే ద్వాదశి నాడు ధ్రువోపాఖ్యానం వింటారు. ద్వాదశి నాడు ధ్రువోపాఖ్యానం వింటే ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి. గ్రహాలు ఉపశాంతి పొందుతాయి. ఎంతో మేలు జరుగుతుంది. ధ్రువుని చరిత్ర ఒక ఆశ్చర్యకరమైన సందర్భం. మైథున సృష్టి జరగటం కోసమని బ్రహ్మగారు తన శరీరంలోంచి శతరూప అనే స్త్రీ స్వరూపాన్ని, స్వయంభువ మనువు అనే పురుష స్వరూపాన్ని సృష్టి చేశారు. వారిద్దరిని సృష్టి చేయమని బ్రహ్మగారు ఆదేశించారు. వారికి ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు. ఉత్తానపాదుడికి మొదటి భార్య సునీతి, రెండవ భార్య సురుచి. ఆ ఇద్దరు భార్యలతో చాలా సంతోషంగా ఉత్తానపాదుడు జీవితమును గడుపుచున్నాడు. సునీతికి ఒక కుమారుడు, సురుచికి ఒక కుమారుడు కలిగారు. సునీతి కుమారుడు ధ్రువుడు, సురుచి కుమారుడు ఉత్తముడు. రాజైన ఉత్తానపాదుడికి సురుచి ఎందున్న ప్రేమ సునీతి ఎందు లేదు. సునీతి ఎందు లోపల గౌరవం ఉన్నా సురుచికి లొంగిపోయిన వాడవటం చేత సునీతిని గౌరవించలేడు. ఒకనాడు అంతఃపురంలో ఉత్తానపాదుడు కూర్చొని ఉన్నాడు. పక్కన సురుచి నిలబడి ఉన్నది. సురుచి కొడుకైన ఉత్తముడు తండ్రి తొడ మీద కూర్చున్నాడు. సునీతి కొడుకైన ధ్రువుడు పరుగు పరుగున వచ్చాడు. అతనికి కూడా తండ్రి తొడ మీద కూర్చోవాలనే కోరిక కలిగింది. తండ్రి ధ్రువునిని తన తొడ మీద ఎక్కించుకోలేదు. తండ్రికి కొడుకు మీద ప్రేమ లేక కాదు. సురుచి పక్కన ఉండటం వల్ల ధ్రువుని తన తొడ మీదకి ఎక్కించుకోలేదు. ఒకసారి సురుచి వంక చూశాడు. ఆవిడ ఒక మాట అన్నది. నీవు నిజంగా తండ్రి తొడ మీద కూర్చోనే అదృష్టం పొందిన వాడవైతే నా కడుపున పుట్టి ఉండేవాడివి. నీకు ఆ భాగ్యం దక్కదు. కేవలం ఆభిజాత్యంతో ఈ మాట అన్నది. నా కడుపున పుట్టడం అంటే మాటలు కాదు. నా కడుపున పుట్టాలి అంటే ఎంతో అదృష్టవంతుడివై ఉండాలి. నా కడుపున పుట్టలేకపోయినవాడు తండ్రి తొడ మీద కూర్చోవాలంటే ఏం చేయాలో తెలుసా? ఇంద్రియములకు లొంగని వాడైనా అధోక్షజుడైన శ్రీ మహావిష్ణు పాదార విందములను సంసేవనం చేయాలి. అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు అన్నది. నిజమునకు శ్రీమన్నారాయణ అనుగ్రహం ఉన్నది కాబట్టి ధ్రువుడు సునీతి ఎందు పుట్టాడు. ధ్రువుడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు. జరిగిన విషయం అంతఃపుర కాంతల ద్వారా తెలుసుకున్న సునీతి ఆవిడ కొడుకును చూసి, నాయనా, మీ నాన్న తొడ ఎక్కనివ్వలేదని ఏడుస్తున్నావు కదా, నువ్వు నిజంగా నీ తండ్రి తొడ మీద కూర్చోవాలని కోరిక ఉంటే నీ తండ్రి మనస్సును అలా మార్చగల ఈశ్వర పాదములు పట్టుకోవాలి. నీవు అరణ్యములకు వెళ్ళి శ్రీమన్నారాయణ గురించి ధ్యానం చేయి. ఆయన అనుగ్రహం కలిగిందంటే నీ తండ్రి తొడ మీద కూర్చోగలుగుతావు అని చెప్పింది. పిల్లవాడైన ధ్రువుడు, అమ్మా, అయితే ఇప్పుడు నేను బయలుదేరుతాను. శ్రీమన్నారాయణ గురించి తపస్సు చేస్తాను. ఆ స్వామి అనుగ్రహంను పొందుతాను అన్నాడు. లోక కళ్యాణం చేసే నారద మహర్షి వచ్చి, నాయనా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. ధ్రువుడు అన్నిటికన్నా చాలా పెద్ద పదవి కోరుతాను అన్నాడు. నారదుడు ఏ పెద్ద పదవిని కోరుతావు అని అడిగాడు. ఏమో, నన్ను అడక్కండి. నాకు ఏ పెద్ద పదవి ఇవ్వాలో ఆయనకు తెలుసు. ముందు నేను ఆయన్ని చూడాలి, ఆయనతో మాట్లాడాలి. ఆయన ఇవ్వగలడని అమ్మ చెప్పింది. అందుకని ఆయన గురించి తపస్సు చేస్తాను అని చెప్పాడు. పెద్ద పదవి కావాలని అడుగుతాను, దాన్ని పొంది తిరిగి వస్తాను అన్నాడు. నారదుడు నవ్వి, నీవు పొందేదేంటి నీకు తెలీదా? పెద్ద పదవిని పొందుతావా? అందుకు నేనొకటి చెప్తాను విను. నారాయణుడి కోసం వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంద్రియములను జయించే ప్రయత్నంలో వెళ్ళి కూర్చొని తపస్సు చేసిన వాళ్ళకి, రాత్రింబవళ్ళు బొటనవేలు మీద నిలబడి తపస్సు చేసిన వాళ్ళకి, అంతంత కష్టములు పడిన వారికి శ్రీమన్నారాయణుని దర్శనం అవ్వలేదు. ఇక ఇంటికి వెళ్ళు అన్నాడు. మా పిన్ని నన్ను అంత మాట అన్నది. నా మనసు ఎంతో గాయపడింది. శ్రీమన్నారాయణ సందర్శనం అనే రసాయనమే మా పిన్ని మాటలచే ఈ లోపల కలిగినట్టి ఖేద మాన్పగలదు. శ్రీహరి కనపడతాడా లేదా అనే బెంగలేదు. నేను వెళ్ళి తపస్సు చేస్తాను అన్నాడు. నారదుడు పట్టుదలను గుర్తించి, నాయనా, నువ్వు యమునా నది ఒడ్డున నిరంతరం శ్రీమన్నారాయణుని పాదస్పర్శ కలిగిన మధువనం అనే గొప్ప వనం ఉంది. నువ్వు ఆ వనంకి వెళ్ళి అక్కడ యమునా నదిలో స్నానం చేసి శుచి అయి ఆచమనం చేసి కూర్చో. నీ మనస్సును నిగ్రహించుకో. భగవంతుడు నాకెందుకు కనపడడు అని పట్టుబట్టు.
పువ్వు లేదా 4 ఆకులు, ప్రధానంగా తులసి తెచ్చుకో. స్వామివారి మూర్తిని నీటిలో కానీ, పవిత్ర ప్రదేశంలో కానీ పెట్టి పూజ చెయ్యి. ఏది దొరికితే అది నివేదన చెయ్యి. మితంగా ఆహారం తీసుకో. ఎవరితోనూ మాట్లాడకు. ఈశ్వరుని ఎందే మనస్సు పెట్టు. నీకు నారాయణుడు కనపడతాడు. నీకు నేను ద్వాదశాక్షరి మంత్రోపదేశం చేస్తాను. దీనిని 7 రోజులు నిష్ఠతో చేసేసరికి నీకు దేవతలు కనపడతారు అని చెప్పాడు. నారదుని మాటలు విన్న ధ్రువుడు తప్పకుండా అలాగే చేస్తానని చెప్పి గబగబా నడుచుకుంటూ అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. భగవంతుని ఆరాధన చేసేవాడు. 5వ నెల వచ్చేసరికి ఈ పిల్లవాడి నిష్టకి కుడికాలు బొటనవేలు తీసి భూమి మీద పెట్టేసరికి భూమండలం అంతా అటు ఒరిగిపోయింది. వాని తపశ్శక్తికి భూమండలం అటు ఇటు ఒరగటం ప్రారంభమైంది. ఇలా అపారమైన తపస్సు చేస్తున్నాడు ధ్రువుడు. దేవతలు అందరూ భూమండలమే కంపించి పోతుందని బెంగ పెట్టుకుని గబగబా వైకుంఠంకి వెళ్లి ప్రార్థన చేశారు. దేవతలకు ఇప్పుడు ఒక సంకటన పరిస్థితి వచ్చింది. అదే ఒక యవనంలో ఉన్నవాడు తపస్సు చేస్తుంటే అప్సరసను తపస్సు భంగం చేయమని పంపిస్తారు. కానీ 5 ఏళ్ల పసిపిల్లవాడైన ధ్రువుడి దగ్గరికి ఎవరిని పంపిస్తారు? వీరిని ఎలా నిగ్రహించాలో వాళ్ళకి అర్థం కాలేదు. దేవతలందరూ స్వామి దగ్గరికి వెళ్లి, స్వామి మీరు ఒక్కసారి బయలుదేరి వెళ్ళండి అన్నారు. పరమాత్మ ఒక నవ్వు నవ్వి, ఎవరు నా గురించి ఇలా తప్పించిన వాడు, వాడిని చూడటానికి పొంగిపోతూ వెళ్తున్నాను అని లక్ష్మీ సహితుడై గరుడ వాహనారూఢుడై భూమండలంకు వచ్చాడు. ధ్రువుడు కళ్ళు విప్పి చూశాడు. ఎవరికీ దర్శనం ఇవ్వని స్వామి, మాంసనేత్రములకు గోచరం కాని స్వామి ధ్రువుడికి దర్శనం ఇచ్చాడు. ఆ పిల్లవానికి నారాయణ అని పిలవడం కానీ, స్తోత్రం చేయటం కానీ రాదు. వాని కోరికేమిటో వానికే తెలీదు. స్వామిని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చూస్తూ అలానే ఉండిపోయాడు. స్వామి వీడు ఇలానే కూర్చుంటాడు, వీనికి స్తోత్రం చేయటం నేను నేర్పుతానని సమస్త వేదములు, ఉపనిషత్తులు వీనికి భాషించుగాక అని 4 అడుగులు ముందుకు వచ్చి తన చేతితో శంఖంను త్రీసి ధ్రువుని శిరస్సు మీద ఉంచాడు. ధ్రువుడు ఎంతో భాగ్యంను పొందాడు. అందుకే ద్వాదశి నాడు ధ్రువ చరిత్ర వింటే అజ్ఞానం దగ్ధమైపోతుంది అంటారు. ఆ శంఖం తలకి తగిలింది. అంతే ధ్రువుడు పొంగిపోయి స్తోత్రం మొదలు పెట్టాడు. స్వామి నీవు కనపడ్డావు కాబట్టి నేను ఒకటే అడుగుతున్నాను. జన్మ జన్మాంతరములకు నాకు కావాల్సింది ఎప్పుడూ మనసంతా ఈశ్వరుని మీద రమిస్తూ, ఆఖరికి దేహం పడిపోతున్నప్పుడు కూడా ఈ శరీరం పడిపోతుందని మృత్యుభయంకి పొందకుండా ఆఖరి శ్వాసలో కూడా నిన్నే తలుచుకుంటూ పొంగిపోయే లక్షణం ఉన్నటువంటి మహాభాగవతులు నిన్నే పొందుతున్నారు. వారు నీలో ఐక్యమైపోతున్నారు. అటువంటి వారితో నాకు సాంగత్యం ఇప్పించు అని అడిగాడు. నీవు ఇలా గొప్ప స్తోత్రం చేశావు, పెద్ద పెద్దవి కావాలని బయలుదేరావు, కానీ ఆ పెద్ద పదవి ఎవరికి ఇవ్వరు. ఇలా ఇంత చిన్నవాడివి, ఆ పదవి ఏమిటో తెలియకుండా ఇంత తపస్సు చేశావు. అందుకే ఆ పదవిని నీకు ఇచ్చేస్తున్నాను. ఆ పదవి ధర్మము, అగ్ని, కశ్యపుడు, సప్తర్షులు, కాలము, నక్షత్ర మండలము, ఋతువులు, సూర్యచంద్రాది గ్రహములు, ఈ బ్రహ్మాండములు ఏది కదలకపోతే దాన్ని ఆధారంగా చేసుకుని రంగుల రాట్నం తిరిగినట్టు తిరుగుతాయే, అటువంటి ధ్రువమండలం క్రింద నిన్ను మార్చేస్తున్నాను. నీవు ధ్రువమండలంపై వినువీధిన వెలుగుతూ ఉంటే నిన్ను ఆధారం చేసుకొని సమస్త జ్యోతిష్ చక్రము తిరుగుతూ ఉంటుంది. ఆ పదవిని నీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. ఇప్పుడే కాదు, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు. నీకు భవిష్యత్తు కూడా చెబుతున్నాను. నీ తమ్ముడు, పిన్ని మరణిస్తారు. నీకు రాజ్యాభిషేకం జరుగుతుంది. తదనంతర కాలమందు నీకు వైరాగ్యం పూర్ణంగా సిద్ధించి తపస్సు చేస్తావు. నిన్ను అటువంటి ధ్రువ మండలంకు తీసుకువెళ్ళి తర్వాత నాలో ఐక్యం చేసుకుంటాను. ఇదే నీకు చిట్ట చివరి జన్మ అని చెప్పి స్వామి అంతర్ధానం అయిపోయాడు. ధ్రువుడు అయ్యో ఇంత తపస్సు చేస్తే ఇదా నాకు ఫలితం అనుకోని ఏడుపు ముఖం పెట్టుకొని చిన్నబుచ్చుకున్న ముఖంతో ఇంటికి బయలుదేరాడు. దీనిని చూసి నారదుడు సంతోషించాడు. ఆయన ఉత్తానపాదుడి దగ్గరికి వెళ్ళాడు. ఉత్తానపాదుడు ఎదురువచ్చి స్వాగతం పలికి అర్ఘ్యం ఇచ్చి లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. ఉత్తానపాదుడు కొంచెం బాధగా ఉన్నాడు. నారదుడు ఉత్తానపాదుని అంత బాధగా ఉన్నావేమిటి అని అడిగాడు. దానికి ఉత్తానపాదుడు ఏమీ చెప్పుకోను, నాకు 2 భార్యలు. పాపం ధ్రువుడు కూడా నా కొడుకే. వాడు నా తొడ మీద కూర్చుంటానన్నాడు. సురుచిని చూసిన భయం చేత వాడిని నా తొడ మీద కూర్చోబెట్టుకోలేదు. సురుచి వాడిని నారాయణుని గురించి తపస్సు చేయమన్నది. వాడు తపస్సు చేయడానికని అడవులకు వెళ్ళిపోయాడు. నా మనసుకు గాయమైంది అన్నాడు. నారదుడు నీ కుమారుని గురించి నీవు బాధపడుతున్నావు, కానీ ఇవాళ నీ కొడుకు ఏ స్థితిని పొందాడో తెలుసా? ఏ మహాపురుషుని కేవలం క్రీగంట చూపుల చేత సమస్త బ్రహ్మాండములు రక్షింపబడుతున్నాయో, దేవతలు అందరూ రక్షించబడుతున్నారో, సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయో, ఎవరు హేళగా ఈ బ్రహ్మాండములను సృష్టి చేసి కాపాడుతున్నాడో
అటువంటి వాని అనుగ్రహంను పొంది నీ కొడుకు వరములను పొందాడు అని చెప్పాడు. ఈ మాటలు విని ఉత్తానపాదుడు పొంగిపోయాడు. ఈలోగా ధ్రువుడు రాజ్యంలోకి వస్తున్నాడని కబురు వెళ్ళింది. తండ్రి పొంగిపోయాడు. పెద్ద ఉత్సవం చేశాడు. సునీతిని తీసుకొచ్చాడు. ఉత్సాహంతో ఎదురు వెళ్ళాడు. తన కొడుకు వరములు పొంది వచ్చాడని కాదు ఉత్తానపాదుడి సంతోషం. తన కొడుకు అడవులకు వెళ్లి తిరిగి ఏ ఆపద లేకుండా వచ్చాడని సంతోషం. కొడుకును చూడగానే గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ కౌగిట్లోంచి జారిపోయి తండ్రి పాదముల మీద పడి శిరస్సు తాటించి తండ్రికి నమస్కరించాడు ధ్రువుడు. తండ్రి ఆయుష్మాన్ భవ అని ఆశీర్వచనం చేసి బాలుణ్ణి ఎత్తుకొని కౌగిలించుకున్నాడు. ఆ కౌగిట్లోంచి జారిపోయి తండ్రి పాదముల మీద పడి శిరస్సు తాటించి తండ్రికి నమస్కరించాడు ధ్రువుడు. రాజ్యంలోని ప్రజలందరూ పిల్లవానికి పట్టాభిషేకం చేయమని అడిగారు. ఉత్తముడు కూడా అంగీకరించాడు. అక్కడికి సునీతి, సురుచి ఇద్దరూ వచ్చారు. ధ్రువుడు ఇద్దరికీ శిరస్సు వంచి నమస్కరించాడు. ఇద్దరూ ఆశీర్వచనం చేశారు. ధ్రువుడికి పట్టాభిషేకం జరిగింది. సురుచి కుమారుడైన ఉత్తముడు ఉత్తర దిక్కున ఉన్న హిమాలయ పర్వతముల మీదకు వెళ్ళాడు. అక్కడే ఉత్తముడు ప్రాణములు కోల్పోయాడు. కొడుకు మరణించాడన్న వార్త విని సురుచి అరణ్యంలో ప్రయాణిస్తూ కార్చిచ్చు పుట్టి అందులోనే కాలిపోయి మరణించింది. తదనంతరం కాలమందు ధ్రువునికి వివాహం జరిగింది. శిశుమారుడు అనే ప్రజాపతికి ఒక కుమార్తె ఉన్నది. ఆమె పేరు భ్రమి. ఆమెను ధ్రువుడు వివాహం చేసుకున్నాడు. ఆమె యందు ధ్రువునికి ఇద్దరు కుమారులు జన్మించారు. ఒకని పేరు వత్సర, రెండవ వాని పేరు కల్ప. తర్వాత వాయుదేవుని కుమార్తె అయినను పెళ్లి చేసుకున్నాడు. ఆమె యందు ఉత్కళ అనే కుమారుడు జన్మించాడు. వేరొక కుమార్తె కూడా జన్మించింది. కుబేరుడిచ్చిన వరంకు గాను ధ్రువుడు అపారమైన భక్తి సంపన్నుడు అయిపోయాడు. రాజ్యంను పరిపాలించాడు. కుమారుడికి పట్టాభిషేకం చేశాడు. తరువాత బదరికాశ్రమంకు చేరి కూర్చొని తపస్సు చేశాడు. ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒక చిత్ర విచిత్రమైన విమానం ఒకటి వచ్చి ఆ పర్వత శిఖరం మీద దిగింది. వారు నీలమేఘం వంటి శరీరం కలిగి శంఖచక్ర గద పద్మములు పట్టుకొని తాను 5వ ఏట చూసిన శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడో అటువంటి స్వరూపంలో ఇద్దరు పురుషులు అందులో నుంచి నడిచి వచ్చారు. ధ్రువుడు వాళ్ళని చూసి ఆశ్చర్యపోతూ లేచి వాళ్ళకి నమస్కరించి మీరెవరు, ఎందుకు వచ్చారు అని అడిగాడు. వాళ్ళు మర్చిపోయావా, 5 ఏళ్ల వయసులో నీవు తపస్సు చేయగా స్వామి వరం ఇచ్చారు. నీ శరీరం పడిపోయే రోజు వచ్చింది. నిన్ను మేము ధ్రువమండలంకి తీసుకువెళ్ళాలి. స్వామి నీ కోసం విమానం పంపారు. మేము విష్ణు పార్షదులము, వచ్చి విమానం ఎక్కు అని అన్నారు. ధ్రువుడు జ్ఞాని అయి తానే శరీరంను వదిలిపెట్టాడు. మృత్యువు శిరస్సు మీద పాదం పెట్టి విమానంలోకి ఎక్కాడు. అది అన్ని లోకములను దాటి వెళ్ళిపోతుంది. ఆశ్చర్యంగా ఆ లోకములన్నిటినీ వంక చూస్తున్నాడు. విమానంలో కూర్చొని అనుకున్నాడు, ఓహోహో, ఏమి లోకంలో ఇంతమంది ఇన్ని బాధలు పడి పుణ్యములు పొంది పుణ్యములు అయిపోయిన తర్వాత కింద పడిపోతున్నారు. 5 నెలలు తపస్సు చేస్తే నా స్వామి నాకు ఇటువంటి స్థితి ఇచ్చాడు. పెద్ద పదవి అంటే ఏమిటో అనుకున్నాను. సప్తర్షులు, కశ్యపుడు, ధర్మము, అగ్నిహోత్రము, జ్యోతిష్ చక్రము తిరుగుతున్న మండలంకు నేను ధ్రువస్తంభంనే వెలుగొందబోతున్నాను. ఇంతమంది నా చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణం జరుగుతూ ఉంటుంది. నేను నిరంతరం విష్ణులోక దర్శనం చేస్తూ ఉంటాను. ఎంత అదృష్టవంతుడిని అనుకొని ఈ అదృష్టం కారణము ఏమిటి అని ఆలోచించాడు. మనస్సులో దీనికి కారణం మా అమ్మ. ఆనాడు మా అమ్మ నన్ను నారాయణుని గురించి తపస్సు చేయమని చెప్పింది. ఆమె మాట నన్ను ఈ స్థితికి తీసుకువెళ్ళింది అని అనుకున్నాడు. అలా అనుకునేసరికి విష్ణు పార్షదులు ఆ విషయంని గ్రహించి నిన్ను ఈ స్థితికి తీసుకువచ్చింది కాబట్టే శ్రీ మహావిష్ణువు నీకన్నా ముందు ఆవిడ్ని విమానంను ఎక్కమని చెప్పారు. కిటికీలో నుంచి ఒకసారి బయటికి చూడు అన్నారు. ధ్రువుడు బయటికి చూసేసరికి విమానంలో దివ్యమైన తేజో విరాజిత అయి సునీతి వెళ్ళిపోతుంది. ఆవిడ శ్రీమన్నారాయణలోకి వెళ్ళిపోయింది. ధ్రువుడు ధ్రువమండలంకి చేరుకొని తదనంతరం స్వామివారిలోనికి లీనమై పరబ్రహ్మము సాయుధ్య మోక్షంను పొందాడు. ధ్రువోపాఖ్యానం సమాప్తం. ఈ ధ్రువోపాఖ్యానం ఎవరైతే పరమ భక్తితో వింటారో వారందరికీ కూడా ఉత్తర క్షణం పాపనాశనం జరుగుతుందని శ్రీమన్నారాయణ అనుగ్రహం కటాక్షింపబడుతుంది.